నమస్తే మై వ్యూవర్స్, సేఫ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈ ఫ్యాక్ట్స్, ఈ కాన్సెప్ట్ మీకు ఇంకా అర్థం కావాలంటే దీని ముందు వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను. ఆ వీడియోస్ చూసి వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్ట్స్, ఈ కాన్సెప్ట్ని కంటిన్యూ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ముక్కలవ్వడం సాపేక్షంగా సరళమైన శరీర వ్యవస్థ కలిగి బహుకణ జీవులలో సరళమైన ప్రత్యుత్పత్తి పద్ధతులు ఇప్పటికీ పనిచేస్తాయి. ఉదాహరణకు స్పైరో గైర పరిపక్వత చెందిన తర్వాత చిన్న ముక్కలుగా విచ్ఛిన్నమవుతుంది. ఈ ముక్కలు లేదా భాగాలు కొత్త జీవులలో పెరుగుతాయి. ఇది అన్ని బహుకణ జీవులు వర్తించదు. అవి కేవలం కణం తర్వాత కణ విభజన చెందవు. కారణం ఏమిటంటే మనం చూస్తున్నట్లుగా అనేక బహుకణ జీవులు కేవలం కణాల యాదృచ్ఛిక సేకరణ కాదు, ప్రత్యేక కణాలు కణజాలాలుగా రూపొందుతాయి. కణజాలాలు అవయవాలుగా ఏర్పడతాయి. తర్వాత అవి శరీరంలో నిర్దిష్ట స్థానాల్లో ఉంచబడతాయి. అటువంటి జాగ్రత్త గల వ్యవస్థీకృత పరిస్థితిలో కణం నుండి తర్వాత కణ విభజన చెందడం ఆచరణ సాధ్యం కాదు. అందువలన బహుకణ జీవులు మరింత సంక్లిష్టమైన ప్రత్యుత్పత్తి మార్గాలను అనుసరించవలసి అవసరం ఉంది. బహుకణ జీవులు అనుసరించే ఒక ప్రాథమిక వ్యూహం ఏమిటంటే వివిధ రకాల కణాలు వేరువేరు ప్రత్యేక విధులను నిర్వహించడం. ఈ సాధారణ విధానం అనుసరించే జీవులలో ప్రత్యుత్పత్తి కూడా ఒక నిర్దిష్ట కణం యొక్క విధిగా ఉంటుంది. జీవి అనేక రకాల కణాలను కలిగి ఉంటుంది కదా, ఒకే రక కణం నుండి ప్రత్యుత్పత్తి ఎలా సాధించాలి? దీనికి సమాధానం ఏమిటంటే అనుకూల పరిస్థితుల్లో జీవి ఒక రకమైన కణం పెరగడం, విస్తరించడం మరియు ఇతర కణాలను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దహన పునరుత్పత్తి పూర్తిగా విభేదనం చెందిన అనేక జీవులు తమ శరీర భాగాల నుండి కొత్త జీవులకు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంటే జీవి ఏదో విధంగా కత్తిరించినా లేదా అనేక ముక్కలుగా విడిపోయినా ఈ ముక్కల్లో చాలా వరకు కొత్త జీవులుగా పెరుగుతాయి. ఉదాహరణకు సరళ జంతువులైన హైడ్రా, ప్లెనేరియాలు ఎన్ని ముక్కలుగా అయినా కత్తిరించవచ్చు. ప్రతి ముక్క సంపూర్ణ జీవిగా పెరుగుతుంది. దీనినే పునరుత్పత్తి అంటారు. పునరుత్పత్తి ప్రత్యేక కణాల ద్వారా జరుగుతుంది. ఈ కణాలు వృద్ధి చెందిన పెద్ద సంఖ్యలో కణాలు తయారు చేస్తాయి. ఈ కణాల గుంపు నుండి విభిన్న కణాలు మార్పు చెంది రకరకాల కణాలు కణజాలాలుగా వృద్ధి చెందుతాయి. ఈ మార్పులు అభివృద్ధి అని పిలువబడే ఒక వ్యవస్థీకృత క్రమంలో జరుగుతాయి. ఏదేమైనా పునరుత్పత్తి ప్రత్యుత్పత్తుల సమానం కాదు. ఎందుకంటే చాలా జీవులు ప్రత్యుత్పత్తి చేయడానికి సాధారణంగా ఛేదనాలపై ఆధారపడవు. ఇంకా కొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవ్వాలంటే కూడా లైక్ చేయండి. మొగ్గ తడగడం హైడ్రా వంటి జీవులు మొగ్గ తొడిగి ప్రక్రియలో ప్రత్యుత్పత్తి కొరకు పునరుత్పత్తి కణాలను ఉపయోగిస్తాయి. హైడ్రాలో ఒక నిర్దిష్ట ప్రదేశం వద్ద తరచుగా కణ విభజన జరిగిన ఒక మొగ్గ ఏర్పడి బాహ్య పెరుగుదల అభివృద్ధి చెందుతుంది. ఈ మొగ్గ చిన్న జీవులుగా అభివృద్ధి చెంది పూర్తిగా పరిపక్వం చెందినప్పుడు తల్లి జీవి నుండి విడిపోయిన స్వతంత్ర జీవనం సాగిస్తాయి. శాఖీయ వ్యాప్తి అనేక మొక్కలలో వేరు, కాండం మరియు ఆకులు వంటి భాగాలు అనుకూల పరిస్థితిలో కొత్త మొక్కలుగా అభివృద్ధి చెందుతాయి. చాలా జంతువుల మాదిరిగా కాకుండా మొక్కలు ప్రత్యుత్పత్తి కోసం ఇటువంటి పద్ధతులను ఉపయోగిస్తాయి. వ్యవసాయ అవసరాల కోసం చెరుకు, గులాబీ లేదా ద్రాక్ష వంటి అనేక మొక్కలను పెంచడానికి అంటు తొక్కడం లేదా అంటు కట్టడం వంటి పద్ధతులు శాఖీయ వ్యాప్తి కోసం ఉపయోగిస్తారు. శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా పెంచే మొక్కలు విత్తనాల నుండి ఉత్పత్తి అయ్యే మొక్కల కంటే ముందుగా పువ్వును, పండ్లను ఇవ్వగలవు. విత్తనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోయిన అరటి, నారింజ, గులాబీ, మల్లె వంటి మొక్కల వ్యాప్తి కూడా ఇలాంటి పద్ధతుల ద్వారా సాధించబడుతుంది. శాఖీయ వ్యాప్తి వల్ల మరొక ప్రయోజనం ఏమిటంటే ఉత్పత్తి చేయబడిన అన్ని మొక్కలు జన్యుపరంగా మాతృ మొక్కతో సమానంగా అన్ని లక్షణాలు కలిగి ఉంటాయి. అదేవిధంగా బ్రయోఫిలమన్ అంటే రణపాల ఆకు వంచి వెంబడి నొక్కులతో ఉత్పత్తి అయిన మొగ్గలు నేలపై పడి కొత్త మొక్కలుగా అభివృద్ధి చెందుతాయి. ఈ పట్టాన్ని ఒకసారి మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. నా ఛానల్ని ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి చూస్తుంటే కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి బాస్. నా అచీవ్మెంట్ మీరే చూస్తున్నారు కదా. ఇక్కడ మళ్ళీ మీకోసం ఒక ముఖ్యమైన నోట్, కణజాల వర్ధనంలో కణజాలాన్ని తొలగించడం ద్వారా లేదా మొక్కల్లోని పెరుగుతున్న కొనాల నుండి కణాలను వేరు చేయడం ద్వారా కొత్త మొక్కలను పెంచుతారు. ఈ కణాలు ఒక కృత్రిమ మధ్యంలో ఉంచుతారు. అక్కడ అవి వేగంగా విభజన చెంది ఒక చిన్న కణాల సమూహాన్ని లేదా కాలస్ను ఏర్పరుస్తాయి. పెరుగుదల మరియు విభేదనం కోసం హార్మోన్లు కలిగి ఉన్న మరొక పోషక మాధ్యమానికి కాలస్ను బదిలీ చేస్తారు. ఏర్పడిన చిన్న మొక్కలు మట్టిలో నాటుతారు. అవి మొక్కలుగా పెరుగుతాయి. కణజాల వర్ధనం ఉపయోగించి ఒక మాతృ మొక్క నుండి వ్యాధి లేని పరిస్థితుల్లో అనేక మొక్కలు పెంచవచ్చు. ఈ పద్ధతిని సాధారణంగా అలంకరణ మొక్కల పెంపకంలో ఉపయోగిస్తారు. ఈ వీడియో ఇంకా కంటిన్యూ అవుతుంది. మనం మళ్ళీ నెక్స్ట్ ఫ్యాక్ట్స్లో కలుసుకుందాం.